పల్లి పట్టి ఏస్తది మనకు కుదురుతదా? కుదిరిన రేకులు అంటుకుని ఊడతదా? ఊడినా టేస్ట్‌గా ఉంటదా? సో, ఇది ఫుల్ వీడియోలోకెళ్దాం. ఎలాంటి బెల్లం, ఎలాంటి పల్లీలు అనేది మొత్తం మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే అందరికీ అది షేర్ అవుతది. అలాగే పాజిబుల్ ఉంటే నచ్చితే ఫాలో అవ్వండి. అనకాపల్లి బెల్లము కిలో పల్లీలకి కిలో పావు పల్లీలకి కిలో బెల్లం తీసుకోవాలండి. అనకాపల్లి అరిసెల బెల్లం అంటే ఇస్తారు. అదైతే పర్ఫెక్ట్‌గా ఎవరైనా ఏసేయొచ్చు. పల్లీలు సన్న మంట మీద గుడ్డతో ఒత్తుతూ ఏపుకుని చెరుగు పక్కన పెట్టుకోండి. కిలో పావు పల్లీలండి. సో, మనం అచ్చు ఏసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది రేకుకి నెయ్యి అంటించుకుని 2 రేకులకి పక్కన పెట్టుకోండి. అలాగే బెల్లం సిదగ్గొట్టిన బెల్లంలో పావు గ్లాసు వాటరేసి పెద్ద మంట మీద అలాగా మరగనివ్వండి. సో, అలా మరిగిన తర్వాత వెంటనే అందులో పల్లీలేసేయకూడదు. ఎందుకంటే, మన అచ్చు బెల్లంలో అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళ, గడ్డిలా తగలొచ్చు. అందుకే ఫస్టు పూర్తిగా కరిగిన తర్వాత పెద్ద మంట మీద ఆ కరిగింది ఫస్ట్ వడబోసుకోండి. ఎందుకంటే ఏదైనా జాలీలో వడబోసి మళ్ళా అదే గిన్నెలో తిప్పండి. ఎగైన్ మీరు నాకు లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటది. పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. సో, ఇలా వడబోసిన తర్వాత మళ్ళా గిన్నె పైన పెట్టండి. ఇంకో మాట ఏంటంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. సో, నేను ఎప్పటికప్పుడు లాస్ట్‌లో చెప్తుంటాను. మధ్యలో చెప్పడానికి నాకు అంత టైం ఉండట్లేదు. అంటే ఆ వీడియోలో ఏది చెప్పేటంత ఎక్కడ స్కిప్ అయిపోద్దని చెప్పలేకపోతున్నాను. నన్ను ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ నన్ను ఫాలో అవి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీవన్. పిల్లల నుంచి పెద్దల దాకా. కామెడీ వీడియోలు చూస్తున్న వాళ్ళకి, కుకింగ్ వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా. సో, ఎనీవే ఇలా వడబోసిన తర్వాత చూసారా? అలా వచ్చింది కదా! మళ్ళా అదే గిన్నెలో ఏసేయండి. ఇప్పుడు పాకం ముదరనివ్వండి. పాకం ముదరడం అంటే ఏదో నా తల రంగులో నల్లగా వచ్చేయాలని కాదండోయ్! మనం ఇలా తిప్పుతున్నప్పుడు గరిటె లైట్‌గా టైట్ అవుతుందంటే పాకం అవుతున్నట్టు. అలా కాకుండా మీకు మరీ కొంచెం క్లారిటీ రావాలంటే పక్కన నీళ్లు పెట్టుకుని అలా కొంచెం చుక్కేసిన తర్వాత ఇలా ఏళ్ళుతో దగ్గరంటే అది దగ్గర పడుతూ ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే అప్పుడు కొంచెం ముదిరినట్టు. అలా పాకేస్తుంది అంటే అచ్చు కూడా పాకేసి అలా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. సో, అలా ఉండలాగా అవుతుందంటే ఒక చోట మన ఇండియాలో పడి ఉంటదనమాట. అప్పుడు మాత్రమే పల్లీలెయ్యాలి. సో, దానికి ఒక 10-15 మినిట్స్ టైం పడతది. సో, నాకైతే కలర్ చూసి తెలిసిపోద్ది కనుక నేను పల్లీలేసేస్తాననమాట. సో, ఈజీగా ప్రతి పనిని మనం ఫాలో అవుతే ఏదైనా సరే అవ్వనదంటూ ఉండదు. ఎందుకంటే బయట కొనుక్కున్నదాన్ని మన ఇంట్లో చేసుకునేది మంచి టేస్ట్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి అరిసెల బెల్లం. అంటే అచ్చు ఏదైనా ఈజీగా వచ్చేస్తది. ఉండలు చేసుకోవచ్చు, అచ్చులు చేసుకోవచ్చు. నేను ఎందుకంటే అచ్చు ఎందుకేస్తానంటే మా ఇంట్లో అచ్చులు ఎక్కువ తింటారు. సో, అందుకని నేను ఎక్కువ అచ్చేస్తాననమాట. సో, అలా కలుపుతూ ఉండండి. సో, అలా చూసారా నాకిప్పుడు తెలిసిపోయింది. నా గరిటె టైట్‌గా తిరుగుతుంది కానీ నాకు తెలిసిపోయింది కనుక నేను పల్లీలేసేసాను. పల్లీలేసి తిప్పి ఎంటనే పక్కనే అంటించుకున్న రేకుల మీద ఏసేయాలన్నమాట. సో, దాన్ని అంటుకున్న ఫస్ట్‌లాగే రేకుల మీద ఏసేసిన వెంటనే ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. పైన ఫ్యాన్ ఎయ్యండి. కింద చాకుతో కోసేయాలి. ఎప్పుడో బిగిసిన తర్వాత కోద్దాం అనుకునే అంత సీన్ కూడా ఉండదు. ఎందుకంటే మన పాకం బట్టే తొందరగా కోసేయొచ్చు. 10 నిమిషాల్లో మనకి అచ్చు చేతికొచ్చేస్తది. చూసారా? నేను ఆ రేకు మీద ఏసిన వెంటనే కూడా తడి మీద ఉన్నప్పుడే మనకి ఏ ఏ ఏ ఫేస్ కావాలో సారీ ఏ సేఫ్ కావాలితే ఆ సేఫ్‌లోను మనం కోసేసుకోవచ్చు. సో, 2 రేకుల మీద నేను ఏసాను కదండీ! సో, అలా చక్కగా కోసేసేసుకొని సో, మనం సీసాలో ఏస్తే అప్పటికి పెళ్ళుమంటుంది. లేకపోతే స్టీల్ దాంట్లోనే ఏసుకోండి. ఇలా కోసుకొని. 2 నెలలన్నా టేస్ట్ మారిపోదు. కలర్ మారిపోదు. సో, ఎవరు గెస్టులొచ్చినా సరే యాక్చువల్లీ పల్లీలు, బెల్లం తింటే కొంచెం బ్లడ్ పడతదంటారు. అందుకే పల్లీలు పట్టీలు చేసుకుని ఇంట్లో తింటే మంచిదండి. అలాగని మరీ ఎక్కువ తినకండి పళ్ళు పాడైపోతాయి. సో, ఏదైనా నేను తెలిసినట్టే చెప్తాను. తప్పనుకోకండి. సో, ఇలా కోసేస్తే ఇలాగా పళ్ళుని మనకు అచ్చుంటది. చక్కగా తింటూ ఉంటే అనకాపల్లి అరిసెలు బెల్లం కదండీ! తింటూ ఉంటే మంచి టేస్ట్ పళ్ళుకి, నోటికి తగులుతూ ఉంటదండి. టైం పాస్ తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. నచ్చితే లైక్ ఇవ్వండి. కుదిరితే పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. నా కుకింగ్స్ వీడియోస్ గానీ, నా కామెడీ వీడియోస్ గానీ ప్రతిదీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నానే అని అనుకుంటున్నాను. కొన్ని చేస్తున్నాను అని అనుకుని మీరు అనుకున్న మట్టికి నేను దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్ అండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఓకేనండి. మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ అండి.